ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లద్దు, అవమానమును తలంచుకము, నీవు లజ్జపడనక్కర్లద్దు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు, నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకునువు అని యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఈ వాక్యం వివరణ. ఈ వాక్యం మన జీవితంలో ఉన్న గతపు బాధలు, అవమానాలు, పాపం వల్ల వచ్చిన సిగ్గు అన్నిటినీ దేవుడు తీసివేస్తాడని చెప్తుంది. మనం చాలాసార్లు గతపు తప్పులను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాం. ఇతరులు చెప్పిన మాటల వల్ల మనసులో గాయం పడుతుంది. నేను పనికిరాను అనే భావన వస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడకు, సిగ్గుపడకు, గతాన్ని మర్చిపో అని. దేవుడు మన గతాన్ని కాదు, మన భవిష్యత్తును చూస్తాడు. ఆయన మన అవమానాన్ని గౌరవంగా మార్చగలడు. చిన్న ఆత్మీయ సందేశం. నీవు చేసిన తప్పులు నీ భవిష్యత్తును నిర్ణయించువు. దేవుని కృప నీ జీవితాన్ని కొత్తగా మొదలు పెడుతుంది. నీవు దేవునికి అమూల్యమైన వాడివి. చిన్న ప్రార్థన. ప్రియమైన తండ్రి, దేవా, నా గతపు సిగ్గు, అవమానం, బాధలను నీ చేతిలో ఉంచుతున్నాను. నన్ను నూతనంగా మార్చుము. భయం లేకుండా జీవించే ధైర్యము ఇవ్వము. నీ ప్రేమలో నన్ను నిలబెట్టుము. యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్.